If God is all powerful and loving, why does He let faithful people suffer in silence for years while others don't even seek Him prosper overnight? మనం దేవుని వాక్యం నుంచి మనం చూస్తే కనుక 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదం, 3 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదము, రెండవది తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు కదా, లేకపోతే పెద్దలు ఆశీర్వదిస్తారు కదా అది. మూడవది మనం చూస్తే రెండో దాంట్లో ఇంకా దైవజనులు ఆశీర్వదిస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. మూడోది మనం చూస్తే అపవాదిచ్చే ఆశీర్వాదం కూడా ఉంటుందండి. అందుకనే కదా యేసయ్యని శోధించడానికి సాతాను ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళు, నువ్వు నాకు మోకరిస్తే కనుక ఇదంతా నీకు ఇస్తానని చెప్పాడు. బికాజ్ హీ కెన్ గివ్. వాడు లోకాధికారి కనుక ఈ లోకాన్ని పాలిస్తున్నాడు. ఈ లోకము వాడి చేతిలో ఉంది కనుక అపవాది కూడా ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతాడు. అందుకనే నాన్ గాడ్లీ పీపుల్, దేవుని సీక్ చేయని వారు, దేవుని దర్శించని వారు, దేవుడు అంటే ఇష్టం లేని వారు ఎలా ధనవంతులు అవుతున్నారు, ఎలా గొప్పవారు అవుతున్నారంటే వారు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల, లేకపోతే దేవుడు వారి జీవితంలో ఉన్నాడో కాదు కానీ వారు అపవాది ఆశ్రయించినప్పుడు, లేదంటే చెడ్డ వాటిని, చెడ్డ త్రోవలను ఆశ్రయించినప్పుడు అపవాది కూడా వారికి ఈ లోక సంపదలు, ఈ లోక ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలిగిన, అనేకమైన కష్టాలు కలిగినా సరే యెహోవా వారిని విడిపించునని మనం చూస్తున్నాం. నీతిమంతులు దేవుని వైపు చూస్తూ ఉన్నా సరే ఎందుకు దీవించబట్టలేదు అని మీరు అడుగుతున్నారు కదండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఒక వ్యక్తితో తన యొక్క బార్బర్ చెప్తున్నాడంట. ఏమని, నిజంగా దేవుడు ఉంటే ఎందుకు అసలు కష్టాలు ఉండాలి, ఎందుకు పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి, నిజంగా దేవుడు ఉంటే పేదరికం ఎందుకు ఉండాలి, ఆకులతో మనుషులు ఎందుకు ఉండాలి అని తన బార్బర్తో చెప్తుంటే ఆ బార్బర్ ఏం చేశాడంట, ఒకసారి బయటికి రా అని చెప్పి తీసుకెళ్ళి ఆ కస్టమర్కి ఒక వ్యక్తిని చూపించి ఆ వ్యక్తిలో ప్రాబ్లం ఏంటని అన్నాడు. అంటే ఆ కస్టమర్ అంటున్నాడు, వాడికి ఫుల్గా గెడ్డాలు పెరిగిపోయాయి, జుట్టు ఎక్కువైపోయింది, తలస్నానం కూడా ఎప్పుడు చేసినట్లేడు వీడు అని చెప్తుంటే బార్బర్ అడిగాడు, అంటే ఈ ప్రపంచంలో బార్బర్స్ అనేవారే లేనట్టా అన్నాడు. అంటే ఆ కస్టమర్ అన్నాడు, కాదు, అతను నీ దగ్గరకు వస్తే అతనికి తప్పకుండా నువ్వు చేస్తావు కదా, అతనికి గ్రూమ్ చేస్తావు కదా అని చెప్తే, అలాగనే ఈ లోకంలో ఎలా అయితే హీ హ్యాస్ టు సీక్ మీ కదా, అలాగే ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న వారు, దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారు ఆయన దగ్గరకు వెళ్తారో తప్పకుండా ఆయన చిత్తానుసారంగా వారిని దీవిస్తాడని చెప్పాడు. నిజంగానే కదండి. వెన్ వీ సీక్ హిమ్ అండ్ వెన్ వీ వర్క్ హార్డ్, చాలామంది దే సీక్ గాడ్ అండ్ సిట్ ఎట్ హోమ్. దేవుణ్ణి వెతుకుతారు ఏ పని చేయకుండా, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు, తప్పకుండా విశ్వాసం ఉండాలి, దేవుడు చూసుకుంటాడని భారం వేయాలి. కానీ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని దేవుని వాక్యం మనకు చెప్తుందండి. శ్రద్ధగా మనకున్న పనిలో, మనకున్న దాంట్లో మనం శ్రద్ధగా సేవ అయినా, ఒక ఉద్యోగమైన, ఒక టీచింగ్ ప్రొఫెషన్ అయినా, మీరు ఒక డాక్టర్ అయినా, ఏదైనా సరే మీరు ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగుతాడు. హీ విల్ బీ బ్లెస్డ్. He will be blessed. The one who works with diligence will be blessed. మీరు కష్టపడి పని చేస్తే తగిన కాలంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, తన చిత్తానుసారంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అదే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సీక్ హిమ్ అండ్ గో ఇన్ టు ద వరల్డ్, ఈ లోకపు సంపద ఈ రోజు వరకు ఉంటుంది. ధనవంతుడైన వ్యక్తి లాజరును గురించి మనం చూస్తున్నాం. ఈ లోకంలో చాలా రిచ్గా బతికాడు. లాజరు చిల్లి పెంకులతో గీసుకునే బతుకులా బ్రతికాడు. కనీసం తినడానికి ఏమి లేకుండా బల్లమేంచి పడుతున్న రొట్టె ముక్కలు తిని బతికాడు. ఎక్కడి వరకు వచ్చిందండి అతని సంపద, అతని యొక్క ధనము ఎక్కడి వరకు వచ్చింది? చావు వరకే కదా. ఆ తర్వాత ఒక్క చుక్క లాజరు చిటికిన వేళ్ళు నీటిలో ముంచి ఇస్తే నేను తాగుతానని చెప్పి, అబ్రహామా అని చెప్పి ఆ యొక్క ధనవంతుడు నరకంలో కాల్చబడుతూ, క్షోభపడుతూ, ఇంకా తన మాటల్లో చెప్పలేను అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. ఈ లోకంలో హీ డిడ్ నాట్ సీక్ గాడ్, హీ సాట్ మనీ. ఈ లోకంలో ఉన్న ధనాన్ని చూశాడు. లాజరుకు మాత్రం దేవుడు అనే గొప్ప ధనము కలిగి ఉండి పరలోక రాజ్యము చేరుకున్నాడు. అందుకనే ఈ లోకంలో మీరు ఆశీర్వదించబడతారో లేదో అనేది మీ విశ్వాసము, మీ యొక్క కష్టం మీద, మరీ ముఖ్యముగా మీరు దేవునిపై ఎంత ఆధారపడతారో అనే దాని మీద ఉంటుంది. అండ్ ఈ లోకంలో కనుక ఎవరైనా అవిశ్వాసులు, లేకపోతే మంచిగా లేని వాళ్ళు దీవించబడుతూ ఉంటే, also remember that blessings don't only come from God, they might receive them from Satan and they are temporary and very harmful అని గుర్తు చేసుకోవాలి.